ఆగస్టు 6వ తేదీన సాయంత్రం భారత్ అగ్ని 4ని మిస్సైల్ని విజయవంతంగా అయితే పూర్తి చేసింది. అయితే సూర్య అగ్ని 6 మిసైల్ని టెస్ట్కి భారత్ ఎందుకు చేయలేదు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు చెప్పినట్టు మనం నిన్న మాట్లాడాము, కానీ మీరు చెప్పినట్టు కాకుండా అగ్ని 4ని టెస్ట్ చేయడం జరిగింది సార్, ఎందుకంటారు? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఆగస్టు 6, 7 తారీఖుల్లో నోటం జారీ చేసింది. అంటే బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రంలో మేము మిసైల్ టెస్ట్ చేయబోతున్నాం, ఒక లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ చేయబోతున్నాం అనుకుంటూ నోటం జారీ చేసింది. అంటే ఎయిర్ మ్యాన్ అంటే నావికులకి అదేవిధంగా పైలట్లకి ఈ ప్రాంతంలో వెళ్ళొద్దని. అంటే 6, 7 తారీఖులో తప్పనిసరిగా మిసైల్ టెస్ట్ చేస్తాను అనుకున్నట్టే భారత్ మిసైల్ టెస్ట్ చేసింది. కానీ అగ్ని 6 మిసైల్ టెస్ట్ చేయలేదు, అదేవిధంగా సూర్య మిసైల్ అనే టెస్ట్ చేయలేదు. చేయకుండా అగ్ని 4 అనే 4000 కిలోమీటర్ల రేంజ్ మిసైల్ మాత్రమే టెస్ట్ చేసింది. ఎందుకు భారత అగ్ని 6 సూర్య మిసైల్ టెస్ట్ చేయలేదనేది ఒక పెద్ద మిస్టరీ అనమాట. ఎందుకంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి, అంతర్జాతీయ పరిశీలకులకి ఒక పెద్ద మిస్టరీ ఇది. కానీ మోడీ గారు లాస్ట్ గంటలోనే ఈ అగ్ని 4నే చేశారు, కానీ ఈ యొక్క అగ్ని 6ని అదేవిధంగా సూర్య మిసైల్ టెస్ట్ చేయలేదు. దీని వెనకాల బలమైన కారణాలు ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. అయినప్పటికీ అగ్ని 4 మాత్రం టెస్ట్ చేయడం వెనకాల కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఒక మిసైల్ అసలు ఎందుకు ఈ టైంలో అస్సలు చేయకుండా ఉన్నా సరిపోను, కానీ ఆయన అగ్ని 4 చేశారు, అసలైన టెస్టులు చేయలేదు. ఇప్పటికీ తయారైపోయి ఉన్న అగ్ని 6 సూర్య మిసైల్ని ఇంకా నిరాటంకంగా వాయిదేయడం జరిగింది. నాకు తెలిసినంతవరకే 4 సంవత్సరాల క్రితమే సూర్య మిసైల్ అగ్ని 6 తయారైపోయి కూడా ఉన్నాయి, కానీ వాటిని మాత్రం టెస్ట్ చేయడం లేదు. ఎందుకని చూస్తే ఇప్పుడు ఈ అగ్ని 4కి సంబంధించవలసి వస్తే ఈ అగ్ని 4 మిసైల్ అనేది ప్రపంచంలో అత్యాధునిక మిసైల్లో ఒకటి. ఇది అగ్ని 4 అనేది 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగింది. 4000 కిలోమీటర్లు. ఇది మ్యాక్ 7 నుంచి 10 స్పీడ్, అంటే ధ్వని వేగం కంటే 7 నుంచి 10 రెట్లు స్పీడ్ తోటి వెళ్తుంది. 900 కిలోమీటర్ల స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. అంటే బాలిస్టిక్ మిసైల్ అంటే భూమి మీద నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షం నుంచి మళ్ళీ వాతావరణంలో ఒక టార్గెట్కి రీచ్ అవుతుందన్నమాట. ఇది అత్యాధునికం. ఇది ఆల్మోస్ట్ 17 టన్నుల మిసైలు, 1 టన్ను వార్ హెడ్ పట్టుకెళ్తుంది. ఇది అణు సామర్థ్యం కలిగి ఉంటుంది అనమాట. అంటే అణ్వాయుధాలు, కన్వెన్షనల్ వెపన్, సాంప్రదాయక ఆయుధాలను కూడా ఇది మోసుకు వెళ్ళగలిగింది. ఇది ఏంటంటే సైలోస్ అంటే కదులుతున్న రైళ్ళు పెట్టి నుంచి కూడా వెళ్ళగలిగింది. ఎందుకంటే ఇందులో ద్రవరూప ఇంధనం కంటే ఘనరూప ఇంధనాన్ని ఉపయోగిస్తారు. సాలిడ్ ఫ్యూయల్ కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ ట్రావెల్ చేయడం, సడన్గా 1 గంటలోనే దీన్ని తయారు చేసి శత్రువు మీదకి ప్రయోగించడం కూడా ఈజీ అనమాట. చాలా అంటే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆధీనంలో ఇది పనిచేస్తూ ఉంటుంది మిసైల్ ఫోర్స్, భారత మిసైల్ ఫోర్సు. ఇప్పుడు ఈ క్షిపణి ఏంటంటే అగ్ని ఫ్యామిలీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGDMP 1983లో భాగంగా అగ్ని ఫ్యామిలీ, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూలి, సూర్య మిసైల్ మనం తయారు చేస్తాం. అంటే 1983 నుంచి తయారు చేస్తున్న ఒక అగ్ని ఫ్యామిలీలో కూటమిలోదే ఈ యొక్క మిసైల్ అనమాట, అత్యాధునిక మిసైల్. ఈ 4ని ఇప్పుడు మనం ప్రయోగించాం. ఎందుకు 4 అంటే ఈ 4ని కరెక్ట్గా నార్త్ ఈస్ట్ నుంచి వాడితే, నార్త్ ఈస్ట్ నుంచి అంటే అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కానీ ప్రయోగిస్తే ఎంటైర్ చైనాని కవర్ చేయగలుగుతుంది, ఇంక్లూడ్ షాంఘై, బీజింగ్ పట్టణాలను కూడా ఇది భస్మీపట్టణం చేయగలిగింది 1 టన్ను బాంబులు పట్టుకెళ్ళి. కాబట్టి చైనా అంతా కవర్ అవుతుంది. అదే ఎంటైర్ పాకిస్తాన్, ఈవెన్ ఈ హైదరాబాద్ నుంచి ప్రయోగించిన పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాదు, అదేవిధంగా కరాచీ, లాహోర్ లాంటి క్వెట్టా లాంటి సిటీలని నాశనం చేయగలుగుతాం. ఇంతే కాకుండా గుజరాత్ నుంచి ప్రయోగిస్తే ఎంటైర్ ఇరాను, సౌదీ అరేబియా, ఎంటైర్ గల్ఫ్ రీజన్ దీని పరిధిలోకి వచ్చేస్తుంది. తర్వాత తమిళనాడు ఈ ప్రాంతం నుంచి దీన్ని ప్రయోగించగలిగితే ఎంటైర్ ఇండోనేషియా, మలేషియా, ఈ సింగపూర్ ఈ ప్రాంతం అంతా దీని పరిధిలోకి వస్తుందన్నమాట. ఇది ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్ అని పిలుస్తాం. ఈ మిసైల్ని ఇప్పుడు భారతదేశం టెస్ట్ చేసింది ఎక్కడంటే వేలర్ ఐలాండ్, డాక్టర్ అబ్దుల్ కలాం ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిశాలోని డాక్టర్ అబ్దుల్ కలాం మిసైల్ టెస్ట్ ITR నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఇది అనుకున్న ప్రాంతాన్ని యాక్యురేట్గా మీటర్స్ దూరంలో ఉన్న యాక్యురసీతో దీన్ని కొట్టడం జరిగింది. దీనికి ఏదైతే టెస్ట్ చేయగలుగుతున్నారో మాన్యూవరబిలిటీ, యాక్యురసీ, తర్వాత దీని యొక్క ట్రాజెక్టరీ, ఎవ్రీథింగ్ 100కి 100% సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఒక అద్భుతమైన టెస్ట్ చేయడం జరిగింది. ఇది 2011 నుంచి ఇది 10వ టెస్ట్ అనమాట. అగ్ని 4కి 10వ టెస్ట్ 2011 నుంచి. అంటే దీన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క సైనికంగా దీన్ని ఆల్రెడీ మనం సైన్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే భారత ప్రధాని అందరూ ఊహించినట్టు
అగ్ని 6ని కానీ లేదా సూర్య మిసైల్ని కానీ ఎందుకు టెస్ట్ చేయలేదు అనేదే అత్యంత ప్రధానమైన క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మోడీ గారు ఆఖరి గంటలో దీని అగ్ని 4నే కానీ అగ్ని 6ని ఈవెన్ అగ్ని 5 కూడా మనం టెస్ట్ చేసాం, దాన్ని కూడా ప్రయోగించలే. అగ్ని 6 సూర్య మిసైల్ ఇంకా నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. అవి ఎప్పుడు చేస్తారని చెప్పుకునే ముందు ఎందుకు మోడీ ప్రభుత్వం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటారు, కింద నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు అగ్ని 6 సూర్య మిసైల్ని ప్రయోగించలేదంటే దానికి బలమైన కారణాలు 6 కారణాలు మనకు కనిపిస్తున్నాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో బ్రిక్స్ న్యూఢిల్లీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి 18వ బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అవ్వడానికి న్యూఢిల్లీ వస్తున్నారు. కాబట్టి జీ జిన్పింగ్ వచ్చేటప్పుడు అక్కడ ఒక కంజీనియల్ కోఆపరేటివ్ అట్మాస్ఫియర్ ఇండియా చైనాల మధ్య ప్రోది చేయడం అది అత్యంత ప్రధాన కారణం. ఎందుకంటే జీ జిన్పింగ్ ఇండియా వచ్చినప్పుడు చాలా ఒప్పందాలు కుదరబోతున్నాయి బ్రిక్స్లో. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి వేరే ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కాబట్టి ఆయనకి ఈ అగ్ని 6 సూర్య లాంటివి అంటే చైనాని నాశనం చేసి, కాబట్టి ఆయనకి ఇలాంటి వార్నింగ్ లేకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది అత్యంత బలమైన కారణం అది. తర్వాత ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సూపర్ పవర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అంటే సూపర్ పవర్ అంటే రష్యా తన న్యూక్లియర్ సబ్మెరైన్ని రెడీగా పెట్టడం, అమెరికా కూడా మైన్యూట్ మ్యాన్ ఇప్పుడు రీసెంట్గా టాక్టికల్ మిసైల్ ఒక పాలసీ రావడం, అదేవిధంగా చైనా డాంగ్ ఫెంగ్ లాంటివి ప్రయోగించడం, ఉత్తర కొరియా ఈ సూపర్ పవర్ ఒక పాలిటిక్స్ నడుస్తున్నాయి 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి. కానీ ఇక్కడ ఇలాంటి సమయంలో ఇలాంటి కాంపిటేటివ్ పాలిటిక్స్ మధ్యలో 3వ ప్రపంచ యుద్ధం వాళ్ళ వ్యూహాల మధ్యలో భారత్ కూడా అటువంటి క్షిపణిని ప్రయోగిస్తే ఏదో అగ్ని 6 సూర్య లాంటివి భారత్ కూడా ఇందులోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇలాంటి పాలిటిక్స్కి దూరంగా భారత్ ఏంటంటే న్యూట్రల్ స్టాన్స్ అంటే అది తటస్థంగా ఉండాలని డిసైడ్ అయింది. కాబట్టి అమెరికా రష్యా చైనా గొడవల్లోకి వెళ్ళడంలో మల్టీ అలైన్మెంట్ ఇలాంటి సందర్భంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం అంటే మళ్ళీ అటెన్షన్ భారత్ వైపు తిరిగింది. కాబట్టి అలాంటి రిస్క్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకోలేదని తెలుస్తుంది. ఇక 3వ విషయం ఏంటంటే ఇప్పటికే పాకిస్తాన్ చైనాలతో యుద్ధ వాతావరణం ఉంది. అందుకేంటంటే అగ్ని 4 సరిపోతుంది. ఇప్పుడు చైనా పాకిస్తాన్ మొత్తాన్ని డీల్ చేయడానికి అగ్ని 5 ఆల్రెడీ ఉంది, అగ్ని 4 సరిపోతుంది. అంటే శత్రువులకు వార్నింగ్ ఇవ్వడం, అదేవిధంగా మిత్రులకి భరోసా ఇవ్వడం. ఇంకో విషయం ఏంటంటే సూపర్ పవర్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం. చైనా రష్యాలకు మాత్రం చైనా పాకిస్తాన్లకు మాత్రం వార్నింగ్ ఇచ్చినట్టే. కాబట్టి అగ్ని 4తోనే సరిపెట్టారు, అగ్ని 6 కాడికి వెళ్ళలేదు. ఇప్పుడు అగ్ని 6 సూర్య చెయ్యకపోయినా టెస్టులు చేయకపోయినా ఈ అగ్ని 6 సూర్య మిసైల్ ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వీటిని మనం కొత్తగా శత్రువుకు చూపించాల్సిన అవసరం లేదు. మన దగ్గర అగ్ని 6 ఉంది, సూర్య మిసైల్ 18,000 కిలోమీటర్లు వెళ్ళేది మన దగ్గర రెడీగా ఉందని శత్రు దేశాలకు తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ ఇందులో వాడే టెక్నాలజీ ఏది మనకి అగ్ని 6 కానీ సూర్యాలో వాడే టెక్నాలజీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ప్రయోగించబోతున్నామండి. ఏది ఇప్పుడు చంద్రాయన మిసైల్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి సక్సెస్ అయినాయి. ఈ జిఎస్ఎల్వి శాటిలైట్ పిఎస్ఎల్వి శాటిలైట్ వాడే టెక్నాలజీ ఈ సూర్యాలో వాడడం. కాబట్టి సూర్య లేదు అగ్ని 6 భారత్ దగ్గర లేదంటే ఎవరు నమ్మరు, ముఖ్యంగా చైనా మాత్రం అసలు నమ్మదు. ఇది తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మోడీ ప్రభుత్వం అగ్ని 6 సూర్య మిసైల్ని ఎందుకు టెస్ట్ చేయలేదు అనడానికి అతిపెద్ద కారణం ఏంటంటే MTCR అంటారు. ఇది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనే ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మిసైల్ టెస్ట్ని చేస్తే ఆ దేశం మీద ఆంక్షలు విధించి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. అంటే స్పేస్కి వీటికి ఉపయోగపడేవి కూడా ఇవ్వరు మనకి. ఇప్పుడు భారత్ చంద్రాయన 3 దగ్గరికి 4 దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత గగనయాన మిషన్ పెడుతున్నాం, తర్వాత శుక్రగ్రహానికి ఈ గ్రహానికి పెద్ద స్పేస్ మిషన్స్ ఉన్నాయి. వీటికి ఎంతో టెక్నాలజీ ఎంతో ఒప్పందాలు వేరే దేశాలతో, ఇప్పుడు కెనడా జపాను రష్యాతో మనకున్నాయి, అమెరికాతో. కాబట్టి ఈ టెక్నాలజీ ఎంతో టెక్నాలజీ బయట నుంచి రావాలి, ఫ్రాన్స్ నుంచి దేశాల నుంచి. ఇప్పుడు ఈ మిసైల్ టెస్ట్ చేస్తే ఆ టెక్నాలజీ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మన స్పేస్ మిషన్కు అంత ఇబ్బంది పడుతుంది. అందుకు ఇప్పుడు అగ్ని 6 సూర్య మిసైల్ మోడీ చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. అందుకే అగ్ని 4 వరకు మాత్రమే మోడీ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా బే ఆఫ్ బెంగాల్లో చేసింది, కానీ వీటి కాడికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు సూర్య మిసైల్ అగ్ని 6ని ఎప్పుడు భారతదేశం చేస్తుంది అంటే ఎస్ అంటే ఇప్పుడు సూర్య మిసైల్ని అగ్ని 6 అనేది మనకు అనివార్యం. ప్రపంచ గ్లోబల్ మిలిటరీ పవర్గా అవతరించడానికి అమెరికాని కూడా కొట్టగలిగే మిసైల్ని మనం తయారు చేసుకోవాలంటే ఆ 2 అగ్ని 6 సూర్య తయారై ఉన్నాయని టెస్ట్ చేసి చూపించాలి. మరి ఎప్పుడు టెస్ట్ చేస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే మన గగనయాని మిసైల్ ఈ యొక్క టెస్టులు అవ్వాలి, 2 ఇరాన్ యుద్ధం పూర్తిగా ఆగాలి,
తర్వాత ఈ ప్రపంచంలో ఈ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లేనప్పుడు ఒక అనువైన సందర్భంలో మోడీ ప్రభుత్వం ముందే అమెరికాకి ఇన్ఫామ్ చేసి అమెరికాని కన్విన్స్ చేసి, ఎందుకంటే ఎంటీసీఆర్ దాన్ని కోపగించుకుంటే మనకి చాలా టెక్నాలజీలు ఆగిపోతుంది, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, ఎందుకంటే ఇప్పుడు దానికి కన్విన్స్ చేసి తీసుకురావాలి. అదే తర్వాత యూరోపియన్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు డిస్కషన్ అమలు జరగబోతుంది. తర్వాత అమెరికాతో ట్రేడ్ డీల్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ రెండు అమెరికా యూరోప్లకు కోపం కలిగించే పనిని మోడీ ప్రభుత్వం చేయడం లేదు, ఎందుకంటే ట్రేడు గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ అనివార్య కారణాల వల్ల వాటిని కన్విన్స్ చేసిన తర్వాత మనం భారతీయ అగ్ని-6 సూర్య మిసైల్ మనం టెస్ట్ చేయబోతున్నాం. దీనికి ఒక టైం ఉంది. ఏదో ఒక టైంలో నాకు తెలిసినంత వరకు ఇంకొక సంవత్సరం పాటు భారత్ ఈ యొక్క చర్యను తీసుకునే అవకాశాలు ఇక్కడ పూర్తిగా లేవండి.